విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 27వ అధ్యాయం 32 నుంచి 34 వచనాల వరకు. 32వ వచనం చదివితే, వారు వెళ్ళుచుండగా కురేనీడైన సీమోను అనొకడు కనబడగా ఆయనను సిలువ మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. ఈ కురేనీడైన సీమోను గురించి మార్కు 15వ అధ్యాయం 21వ వచనంలో రాస్తున్నాడు. ఇతను పొలము నుండి వచ్చుచుండెను, ఇతడు అలెగ్జాండర్ రూపులకు తండ్రి అని. అంటే మార్కుకు రూపు అలెగ్జాండర్ సుపరిచితుల్లాగా రాశాడు. కురేను అనేది ఉత్తర ఆఫ్రికాలోని ఒక నగరం, ప్రస్తుతం లిబియా ప్రాంతం. అతడు అక్కడి నుండి వచ్చాడు కాబట్టి అతని కురేనీడు అని అన్నారు. ఆయనకున్న ఇద్దరు కుమారుల్లో రూపు యొక్క ప్రస్తావన రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఇతని గురించి రాస్తూ ఉన్నాడు. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనాలు, ఇతని తల్లి నాకు తల్లి అని. ఈ విధంగా రాశాడు పౌలు. అంటే ఈ కురేనీడైన సీమోను కుటుంబం తర్వాత కాలంలో క్రీస్తునందు విశ్వాసముంచిన కుటుంబంగా మారింది. రోమా పత్రిక రాయబడిన తర్వాత మార్కు తన సువార్తను రాశాడు అని పరిశోధకుల యొక్క అంచనా. మార్కు పౌలుతో, బర్నబాతో, పేతురుతో ఉన్న సహవాసాన్ని బట్టి ఇతడు ప్రస్తావించిన రూపు, పౌలు ప్రస్తావించిన రూపు ఒక్కరే అని నేను అనుకుంటాను. ఈ రూపు యొక్క తల్లిని పౌలు ఆమె నాకును తల్లి అన్నాడంటే పౌలును ఎంత ఆదరించి ఉంటుందో, పరిశుద్ధులకు ఆమె ఎంత పరిచర్య చేసి ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. ఈ కుటుంబము అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తుని ఎంతో ప్రేమించి ఆయనను వెంబడించిన కుటుంబంగా మార్పు చెందటం గమనార్హం. ఈ కురేనీడైన సీమోను రోమా సైనికుల భయంతో యేసుక్రీస్తు యొక్క సిలువను మోసాడు. అది కూడా కొంచెం సేపు మోసాడు. కానీ తర్వాత కాలంలో తన సిలువనెత్తుకుని యేసుక్రీస్తును వెంబడించడం మనం గమనిస్తున్నాం. మనం ప్రభు కోసం చేసిన ప్రతి చిన్న పని కూడా దేవుడు దాన్ని ఎంతో ఘనంగా ఎంచుకుంటారు. నాకు ఎప్పుడు ఇలాంటి సందర్భాల్లో యేసుప్రభు వారు చెప్పిన ఒక మాట గుర్తొస్తూ ఉంటది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో, శిష్యుడని ఎవడి చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం తాగనిస్తాడో వాడు తన ఫలము పోగొట్టుకొనడు అన్నమాట. దేవుడు ప్రతిదీ అంతగా గుర్తిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 33-34 వచనాలు చూస్తే, వారు కపాల స్థలం అని అర్థమిచ్చు గొల్గోతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసం ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయెను అని చదువుతాం. గొల్గోతా అంటే తలాకారంలో ఉండే కొండ. ఎక్కువగా రోమా అధికారులు ఇక్కడే శిక్షలు విధించేవారు. ఎందుకంటే కొంచెం ఎత్తైన స్థలంలో ఉంటది, అందరికీ కనబడుతుందని, అందరూ భయంతో ఉంటారు అని. దీన్ని లాటిన్ భాషలో కల్వరీ అని అంటారు. మన పాపాలన్నిటికీ తీర్పు జరిగిన స్థలం ఇది. ఈ గొల్గోతా ఊరి వెలుపల, అంటే యెరూషలేముకు వెలుపల ఉన్న స్థలం. అందుకే యేసుప్రభు వారి గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 13వ అధ్యాయం 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమనొందెను అని. ఇది తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో లేవీకాండం 4వ అధ్యాయం 12వ వచనంలోను 16వ అధ్యాయం 27వ వచనంలోను వ్రాయబడినట్లుగా పాప ప్రాయశ్చిత్తార్థ బలి కోసం తేబడిన జంతువు యొక్క రక్తము బలిపీఠం మీద పోసి ఆ తర్వాత ఆ జంతువును శిబిరం వెలుపట దహించాలి. ఈ ప్రక్రియతోనే యేసుప్రభు వారి యొక్క బలి అర్పణ కూడా హెబ్రీ గ్రంథకర్త పోలుస్తూ ఉన్నాడు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది, యేసుక్రీస్తు ప్రభు వారు అక్షరమైన పొల్లైన తప్పిపోకుండా సమస్తమును ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చారు అని. మన కోసం ఆయన చెల్లించిన వెల ఎంత గొప్పదో అది మనం మాటల్లో వివరించలేము. ఆయనలోని ప్రతి అణువు మన కోసమే పరితపించింది. చేదు చిరకనిచ్చినా దాన్ని తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే రోమా అధికారులు నొప్పిని తగ్గించడానికి వాడే చిరక అని పరిశోధకులు దాని గురించి వివరించారు. కానీ మన ప్రభువు బాధను తగ్గించుకోవాలని గాని దాన్ని బైపాస్ చేయాలని కానీ ఆయన కోరుకోలేదు. ఎంత లోతైన శ్రమ గుండా వెళ్లాలో దాన్ని పూర్తిగా తన సెన్సెస్ లో ఉండి చేయాలి. ఎందుకంటే తర్వాత లేఖనానుసారంగా ఆయన పలకవలసిన మాటలున్నాయి. అవి పలకకపోతే అర్పణ పూర్తి అవ్వదు. ఇంతగా శ్రమ పడుతున్నప్పటికీ, నొప్పి భరిస్తున్నప్పటికీ, బాధ గుండా వెళ్తున్నా, అవమానం గుండా వెళ్తున్నా, ఇంత తిరస్కారం గుండా వెళ్తున్నా ఆయన తన్ను తాను తగ్గించుకుని అర్పించిన అర్పణ పూర్తిగా తండ్రికి అంగీకారంగా జరిగించారు. అందుకే మన రక్షణకు ఆయన కర్త అయ్యాడు, మన విశ్వాసానికి ఆయన కర్త అయ్యాడు, మన నిత్య జీవానికి ఆయన కర్త అయ్యాడు. ఈ రక్షణ మనకంత సామాన్యంగా రాలేదు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయనైతే మన కోసం ఎవ్వరు చేయలేంత చేశారు, కానీ మనమైతే దాన్ని చాలా తేలికగా తీసుకుంటాం. కానీ మన ప్రభువు అయితే ఆయన కోసం మనం చేసే ప్రతి చిన్నది కూడా చాలా ఎక్కువగా ఎంచుకుంటారు. కురేనీడైన సీమోను సిలువ మోసింది కొంచెం సేపే, కానీ తర్వాత వారి కుటుంబం అంతా ఎంత ఆశీర్వదించబడిందో చూసాం కదా. మనమైతే యేసు ప్రభువు మన కోసం ఎంత బాధని శ్రమని ఓర్చుకున్నారో చూసి కూడా మన జీవితం
జీవితాలలో ఆయనకి ఇవ్వవలసిన విలువను ఆయనకి ఇవ్వము. ఎంత చేసినా చాలా తేలికగా తీసి పారేస్తాం. 11వది మనకు అనుకూలంగా జరగకపోతే వెంటనే ప్రభు పట్ల వేరొక భావం కలిగి ఉండటానికి ఇష్టపడతాం. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? మన హృదయాల్లో కనికరం లేకపోవడమే. గుర్తించలేం. ఆయన కార్యాల పట్ల ఆ సున్నితత్వం మనకుండదు. మన హృదయాలు కఠినమైపోయి ఉన్నాయి గనక. అదే మనం ఏమైనా చేస్తే దాన్ని మనమైతే చాలా గొప్పగా చేసినట్లు ఫీల్ అవుతాం. ఆయన కూడా అలానే చూస్తారు మనం చేసిన కార్యాలను బట్టి. కానీ ఆయన చేసిన దాన్నైతే మనం చాలా తేలికగా తీసి పారేసి ఏమి చేయలేదన్నట్లుగా మన వైఖరి ఉండటం ఎంత దురదృష్టకరమో కదా. ఆలోచించండి, ప్రార్థించుకుందాం. మా తండ్రి, మా కోసం ఇంతగా శ్రమపడి మీలోని ప్రతి అణువును మా రక్షణ కోసమే వెచ్చించిన విధానం కొరకై మీకు అనేక స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. నిజంగా మేము ఎంత సమర్పణ చేసుకున్నా దాని ముందు, మీరు చేసిన త్యాగం ముందు ఇది ఎంత మాత్రమూ లెక్కకు రాదు. అయినా కూడా మేము పూర్తిగా సమర్పణ చేసుకోలేకపోతూ ఉన్నాం. మేము మీ వైపు చూసేటప్పుడు మీ సంగతులను చాలా తేలిగ్గా తీసుకుంటాము. కానీ మేమేదైనా కొంచెం చేస్తే చాలా చేసినట్లుగా ఫీల్ అవుతాం. మా బుద్ధిని క్షమించి ఉన్నది ఉన్నట్లుగా గ్రహించే మనస్సిమ్మని బ్రతిమాలుకుంటున్నాము ప్రభా. మమ్మల్ని నీ రాజ్యంలో స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.